నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి, గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటివిలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో, సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఏర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. డాక్టర్ సముద్రాల వెంకట రంగరామానుజాచార్యుల వారంటే అటు సంస్కృత సాహిత్యంలో, ఇటు విశిష్టాద్వైత సిద్ధాంతంలో పెద్ద దిక్కుగా అందరూ భావిస్తూ ఉంటారు. గురువుగారిని పెద్ద గురువుగారు అని సవినయంగా, ఆత్మీయంగా మనం సంబోధించుకుంటూ ఉంటాం. గురువుగారి ప్రస్థానంలో వారు ఎందరికో మార్గనిర్దేశనం చేశారు. అండ్ ప్రస్తుతం వారితో సంభాషించడం మన అదృష్టంగా భావిస్తూ ఇవాల్టి గురుదేవోభవ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. డాక్టర్ సముద్రాల వెంకట రంగరామానుజాచార్యులు గారంటే ఇటు విశిష్టాద్వైత సిద్ధాంతానికి పెద్దపీట, అటు సంస్కృత సాహిత్యానికి, ఇటు విశిష్టాద్వైత సిద్ధాంతానికి పెద్ద దిక్కు. పెద్ద గురువుగారు అని అందరూ పిలుచుకునే వీరి ప్రతిభ అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. దేశ విదేశాల్లో ఎన్నో విద్వత్ సభల్లో పాల్గొని ఎందరికో మార్గనిర్దేశనం చేసిన వీరిని భారత ప్రభుత్వం రాష్ట్రపతి పురస్కారంతో సత్కరించింది. ఇటీవల తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మహామహోపాధ్యాయ పురస్కారాన్ని ఇచ్చి తానే మురిసిపోయింది. సంస్కృత, ద్రావిడ, ఆంధ్ర భాషా సాహిత్యాలకు వీరు చేసిన కృషికి నిదర్శనంగా శాస్త్ర రత్నాకర, శాస్త్ర భాస్కర, శాస్త్ర విద్వన్మణి మొదలగు ఎన్నో బిరుదులు తమంతట తాముగా వచ్చి వరించాయి. ఇలాంటి నడిచే గ్రంథాలయం లాంటి విద్వన్మణితో ఈ వారం గురుదేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు పాదాభివందనాలు. గురుగారు, నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో. గురుగారు చాలా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. తమరి బాల్యంలో సంగీత సాహిత్యాల పట్ల ప్రవేశం ఎలా మొదలైంది గురుగారు? సంగీత సాహిత్యాలకు మనకు శాస్త్రం ఒక మాట చెప్పారు. ఏదైనా ఒక శాస్త్రం, ఒక న్యాయమో, వ్యాకరణమో, మరొకటో గురూపదేశాద్ అధ్యేతం శాస్త్రం జడధియోప్యలం. ఎంతమంది బుద్ధి అయినా ఆచార్యుడు కనుక అనుగ్రహించినట్టయితే వాడి చేత శ్రమ పడేట్టుగా చేసి తాను శ్రమపడి శాస్త్రమందు నిష్ణాతుని చేయగలడు గురువు. కానీ సంగీతజ్ఞుని చేయలేడు. ఏ గురువు కూడా కంఠమందు సహజమైనటువంటి ఒక ఒదుగు ఉండాలి. ఆ సంగీతాన్ని కావలసినటువంటి స్వారసికమైనటువంటి కంఠ శోభ కలిగినటువంటి వాడు. అలాగే ఒక కవిత్వం చెప్పడానికి కావలసినటువంటి సహజమైనటువంటి ప్రతిభ కలవాడు. ఈ ఇద్దరు మాత్రమే ప్రతిభా సంపన్నులైతేనే, ఆ ప్రతిభ కూడా దైవదత్తమైన ప్రతిభ ఉన్నట్టయితేనే సంగీత సాహిత్యములందు అభినవేశం కలుగుతుంది. అందువల్ల నాకు ఎలా కలిగిందంటే జన్మాంతర సంస్కారమే, అంతకంటే ఏం లేదు. జన్మాంతర సంస్కారం వల్లే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అని వెనక నుంచి అది ఆ సంస్కారం లేకపోయినట్టయితే
దాని మీద అభిరుచియే కలగదు. సంగీత సాహిత్య కమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. కుటుంబంలో ఉన్న వాతావరణం కూడా కొంత దోహదపడి ఉంటుంది కదా గురువుగారు? తప్పకుండా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం, మా నాన్నగారు చక్కగా ఆయన పురాణ ప్రవచనం చేస్తుంటే చాలా రాగబద్ధంగా ఆ శ్లోకాలు అవి చదువుతూ చెప్పేవారిని చెబుతూ ఉంటారు. అంటే నేను నా చిన్న వయసులోనే వారు పరంపదించడం వల్ల నేను పెద్దగా అనుభవించలేకపోయాను, కానీ చూచిన వాడు మాత్రం మీ నాన్నగారు అబ్బో చాలా చక్కగా రాగయుక్తంగా శ్లోకాలు అవి చదవడం, పురాణ ప్రవచనం బాగా చేసేవారని చెప్పేవారు. అందులో ఆ సంస్కారం రెంటిల్లోనూ వచ్చింది. మా నాన్నగారు సంస్కృత పండితులు, పెద్ద పండితులు. ఆయన శ్రీపెరుముదులో రామానుజుల వారి స్థానంలో న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. అంటే న్యాయం అంటే తర్కం, భారతీయ తర్కం అధ్యయనం చేశారు. అందువల్ల ఆ సంస్కారం వచ్చింది. వారికున్న సహజమైన రాగ ధోరణి కూడా నాకు వచ్చింది. బహుశా అది నన్ను ముందుకు తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. గురుగారు, తమరు చదువుకునే రోజుల్లో సాంస్కృతిక వాతావరణం ఎలా ఉండేది? సాంస్కృతిక వాతావరణము ఎప్పుడూ పాడుకాల. ఇప్పుడు ఈనాటికి కూడా ఇప్పుడు నేను భాగ్యనగరాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ భాగ్యనగరం సంస్కృతితో కూడినటువంటిది. మీ తిరుపతి క్షేత్రం, ఆ తిరుపతి క్షేత్రంతో నేను ప్రారంభించాను. ఆ విద్యారంభం అక్కడే చేశాను. 2 సంవత్సరాలు అక్కడ చదివాను, ఇక్కడ ప్రాచ్య కళాశాలలో. నా ఉద్యోగ విరమణం కూడా నేను వేదిక యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ డిపార్ట్మెంట్లో అక్కడనే నేను చేశాను. అక్కడ ఎంత చక్కటి వాతావరణం ఉంది. విద్వాంసులు ఉన్న చోట, కళాకారులు ఉన్న చోట, సాహిత్యవేత్తలు ఉన్న చోట వాతావరణం తనంత తానే ఏర్పడుతుంది. ఆ వాతావరణం అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. ఊరకే దొరకున ఉన్నతోన్నత సుఖము, ఊరకే దొరకున ఉన్నతోన్నత సుఖము, సారంబు తెలిసిక జయము చేకొనుట, ఊరకే దొరకున ఉన్నతోన్నత సుఖము, సారంబు తెలిసిక జయము చేకొనుట. గురుగారు, సంగీత సాహిత్యాలు అనేవి చాలా రజోగుణ ప్రధానమైనవని పెద్దలు అంటారు. రజోగుణ ప్రధానములు అని ఎందుకన్నారంటే వేదంలో ఒక మాట ఉంది, తస్మాత్ గాయంతం శ్రియః కామయంతే. ఆ కారణం వల్ల గానం చేసేటువంటి వారిని స్త్రీలు కామిస్తారు అని. అంటే కామ ప్రవృత్తికి కళ అనేది కారణం అవుతుంది. సాధారణ కళ అనేది లలితమైంది కనుక బుద్ధి లాలిత్యం కలవారు దానికి ఆకర్షింపబడతారు. అలా ఆకర్షింపబడే వారిలో సహజముగా స్త్రీలు కూడా ఆకర్షింపబడతారు. నిజానికి నాట్యం తర్వాత మన కూచిపూడి వారి ప్రక్రియలో మనకి పురుషులు వేషం వేయటం అనేది వచ్చింది తప్ప స్త్రీయే నాట్యము వేయాలి, స్త్రీయే సంగీతం పాడాలి. ఒక నాటకంలో అంటారు, ఒక ఆయన పాడుతుంటే నువ్వు వీణావాదనం చేసి గానం చేస్తుంటే, అంటే వీణతో వాదనం చేస్తూ గానం చేయడం అనే ప్రక్రియ కూడా ఉండేది వెనకటి రోజుల్లో. కలిసి పాడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అందులో సాహిత్యం తెలియదు కదా, స్వర సంపుటి అది ఆకర్షిస్తుంది తప్ప అందులో ఉన్న సాహిత్యం మనకి తెలియదు వీణ వాయించినప్పుడు. అందుకని ఆ వీణలో వాయిస్తూ ఉన్నప్పుడు ఆ కృతిని కూడా గానం చేసేవాడు. వెనక ఒకడు గానం చేస్తుంటే నీ వెనుక ఒక సౌందర్యవంతమైన స్త్రీతత్వం కూర్చుని ఉండి గానం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంటాడు. ఒక గానం చేస్తున్నాడు పురుషుడు, ఆ మాట అనవలసిన అవసరం ఉంటుంది. అంటే సంగీతానికి సహజముగానే స్త్రీలలో ఒక రకమైనటువంటి స్వారస్యత ఉన్నది. కంఠం అనేది మధురంగా ఉంటుంది కనుక వీళ్ళకి అభ్యాసవశం వల్ల వస్తుంది. వీళ్ళు బాగా కాన్స్టెంట్ ప్రాక్టీస్ చేస్తే కంఠంలో ఒక రకమైన ఒదుగు, కంఠంలో ఒక మార్గం ఏర్పడుతుంది. కానీ సహజముగా ఆకట్టుకునే లక్షణం అందులో ఉంటుంది కనుక సంగీతము, నృత్యము ఈ రెంటికి వారిని పెట్టింది పేరుగా చెప్పారు. సాహిత్యం పురుషుల దగ్గర బాగా విజృంభిస్తుంది. ఇందువల్ల కూడా లోక దర్శనం చేస్తారు. సాహిత్యం అనేది ఊరికనే రాదు. ఒక పద్యం రాయాలంటే చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని చూడాలి, అందులో ఉండే అందాన్ని ఆస్వాదించాలి. ఆ సావకాశత పురుషునికి ఉంటుంది కనుక సాహిత్యంలో పురుషుడు బాగా పైకి వస్తారు. అందులో కవయిత్రులుగా పెద్ద పేరు ఉన్నవాళ్ళు మనకు కనిపించరు. కవుల దగ్గరికి వస్తే వాల్మీకి అంటారు, కాళిదాస్ అంటారు, భవభూతి అంటారు, ఇంకా మురారి అంటారు. ఎంతమందినైనా మనం చెప్పగలం. అది తేడా. మరి సత్వగుణ ప్రధానమైన వేదాంతం, అందులోకి గురువుగారి ప్రస్థానంలో మలుపు ఎప్పుడు జరిగింది స్వామి? అది ఇంచుమించుగా నాకు 90లో
నేను యాదృచ్ఛికంగా భగవద్రామానుజులు వారు రచించినటువంటి వేదార్థ సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని ఒక 5-6 యూనివర్సిటీ విద్యార్థులకు పాఠం చెప్పవలసి వచ్చినప్పుడు అది నన్ను ఏం చేసింది, నువ్వు నాయనా వేదాంతంలోకి వెళ్ళాలి అని నెట్టింది. దీనికి మరొక కారణము, మా తండ్రి గారు వారు పరమపదిస్తూ నాకు ఇచ్చినటువంటి ఆస్తి గ్రంథజాతం. అందులో 5-6 రకాల శ్రీభాష్య గ్రంథాలు ఉండేవి, గీతాభాష్యాలు ఉండేవి, ఎన్నో వేదాంత గ్రంథాలు ఉండేవి. వాదావళి అని వేదాంత వాదావళిని అందులో దాచిపెట్టుకున్నాను నేను. వారు సముద్రాల లక్ష్మణాచార్య నిష్ఠ స్వామిత నిరూపిత సుతాం భజతే అయం గ్రంథ అని రాసుకునేవారు. అది ఆ పుస్తకాలు చూసినప్పుడు నాకు కంటి వెంట నీరు వచ్చేది. ఎప్పటికైనా గ్రంథాలు చదివే యోగ్యత మనకు వస్తుందా అని మనస్సులో ఉండేటువంటి ఆ తపనకు, ఎప్పుడు భూమి పంట పండాలంటే పండటానికి కావాల్సిన సహజమైన స్వారస్యకమైన లక్షణం భూమిలో ఉంటుంది, కానీ దోహదం కావాలి. దోహదం చేసినప్పుడు ఇది బాగా పండే అవకాశం ఉంటుంది. నాకు ఈ సన్నివేశం వేదార్థ సంగ్రహం పాఠం చెప్పే ఒక సన్నివేశం నాకు వచ్చినప్పుడు దీనికి నేను స్వతంత్ర వ్యాఖ్య ఎందుకు రాయకూడదని 90లో మొట్టమొదటిగా నేను చాలా స్వతంత్రమైన వ్యాఖ్య, దాదాపు 500-600 పేజీల వ్యాఖ్య రాసి దాన్ని ముద్రణ చేశాను. దానితో ఇగో ఈ పేరు గలవాడు రంగరామానుజాచార్యులు అనేవాడు ఒకడు ఉన్నాడని ఆనాటి నుంచి నాకు వేదాంతంలో ఇంచుమించుగా ఆనాటి విద్వాంసులు పెద్దలైన వారందరూ కూడా నాకు బాగా, మా చిన్నజీవి స్వామివారితో సహా అందరూ ఆ గ్రంథము ద్వారానే నాకు దగ్గరయ్యారు. ఆ రకంగా ఒకసారి మనం ఒక రంగంలో ప్రవేశించిన తర్వాత సన్నివేశాలు ఎక్కువ సావకాశతను దానికే కలగజేస్తాయి. కలగజేసినప్పుడు ఒకసారి కచేరీ చేస్తే బాగుంది, మరి ఇంకోసారికి ఇంకోసారి ఇలా పిలుస్తుంటే సంగీత కచేరీలు చేసుకుంటూ సంగీతజ్ఞుడుగానే ఉండిపోతాడు, ఇంకో రంగంలోకి వెళ్ళలేడు ఒకవేళ ఇతరత్ర కృషి చేసిన. అలాగే నేను వేదాంతంలోకి ఎప్పుడైతే వచ్చానో ఇక నాకు అంతవరకు ఉన్నటువంటి సాహిత్యాభినివేశం, ఇంకా ఇతరేతర శాస్త్రాభినివేశం అంతా పక్కకు వచ్చింది. ఇంకా వేదాంతంలోనే పూర్తిగా మునిగిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. గురుగారు, వేదాంతం అంటే ఆ స్థితి ఎలా ఉంటుందో, అంటే తమరికి అంత దాని పట్ల ఆసక్తి కలిగి, అలాగే ఇంతకంటే మించి ఏముందో తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస ఎప్పుడైతే కలిగిందో ఆ అనుభూతి గురించి చెప్పగలరు? చాలా అద్భుతమైనటువంటి అనుభూతి అమ్మా. ఇప్పుడు కూడా ఒక మధురమైన పదార్థము ఇది మధురమైనదిట అని తెలిసినప్పుడు కూడా ఒక రకమైన ఆకర్షణ మనకు కలుగుతుంది. ఇది స్వీట్ అండి, చక్కగా తినండి అంటే ఓహో కాబోలు, అది దాని గురించి తెలియకపోయినా మనకు అభిరుచి కలుగుతుంది. కానీ ఆ మధుర పదార్థాన్ని మనం స్వయంగా చవి చూచినప్పుడు దాని ఎందుండేటువంటి మాధుర్యం మనకు తెలుస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణ వైభవము, ఆ కళ్యాణ గుణ వైభవాన్ని ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషద్ వాంగ్మయము, ఆ వాంగ్మయాన్ని చెక్కు చెదరకుండా లోకానికి అందించినటువంటి ఆచార్యుల యొక్క అద్భుతమైనటువంటి వేదాంత సారస్వతము, ఒక్కసారి కనుక అందులోకి వెళ్ళినట్టయితే ఆ వాతావరణమే మన సంస్కారాలను మారుస్తుంది. ఒక్క విషయం నేను యథార్థంగా చెబుతున్నాను, వేదాంతం బాగా చదువుకొని వేదాంతం అభినవేశం కలవారు అబద్ధాలు ఆడలేరు, దొంగతనాలు చేయలేరు, మోసం చేయలేరు. ఎందుకంటే ఆ చిత్త సంస్కారాన్ని కూడా వెనకరించి ఇటువంటి పని చేస్తావా అని వెనక నెడుతూ ఉంటుంది. అది వేదాంతంలో ఉన్నటువంటి గొప్పతనం. వేదాంతం చాలా ఒక రకంగా చిత్తజీవరి బెట్టది. అవును గురుగారు. ఎందువల్లంటే సంగీతంలో కూడా ఎక్కడికి వెళ్ళాలండి, త్యాగరాజ స్వామి ఎక్కడికి వెళ్ళారు, చిట్టచివరికి శ్రీరామచంద్రుని యొక్క వైభవంలోకి. మీరు దీక్షితులు తీసుకున్నా, మరొకరు తీసుకున్నా సంగీతజ్ఞులు చిట్టచివరికి పరమాత్మ ఎందుకు పర్యవేక్షించారు, సాహితీకులు పరమాత్మ ఎందుకు పర్యవేక్షించారు. ఒక అద్భుతమైన నాటకం రాసినటువంటి, శృంగార నాటకం రాసినటువంటి కాళిదాసు చిట్టచివర మాట అంటాడు, ప్రవర్తతాం ప్రకృతితాయ పార్థివ సరస్వతి శృతి మహతాం మహీయతాం మమాపి చ క్షపయతు నీలలోహిత పునర్భవం పరిగత శక్తిరాత్మభూ. రాసిందేమో శృంగారపరమైన నాటకం రాసి 8 శక్తులతో కూడినటువంటి ఆ పరమశివుడు నాకు జన్మరాహిత్యమును కలిగించునుగాక అని చిట్టచివరి భరతవాక్యంలో చెబుతాడు. అంటే ఏం చేశాడు, నాటకాన్ని కూడా తీసుకెళ్ళి ఆ వేదాంత భావనలో పర్యవేశింపజేశాడు. అది చిట్టచివరి మెట్టు కింద మనం శరణం బితడే సకలమునాకును, శరణం బితడే సకలమునాకును, వెరవున మనసా వెదకవో ఇతని, శరణం బితడే సకలమునాకును, వెరవున మనసా వెదకవో ఇతని, శరణము బితడే సకలమునాకును, సకలమునాకును.
అభయం బొసగేటి అతడెవ్వడును ఇభరక్షకుడతడు ఎవ్వడు అభయం బొసగేటి అతడెవ్వడును ఇభరక్షకుడతడు ఎవ్వడు ఉభయ విభూతుల కొడయడెవ్వడు ఉభయ విభూతుల కొడయడెవ్వడు ప్రభువతడే నా పాలి దేవుడు శరణము బితడే సకలము నాకును వెరవున మనసా వెదకబోయితని శరణము బితడే సకలము నాకు. వాగ్గేయకారుల ప్రయాణాన్ని గురించి అడగబోయాం గురుగారు, తమరే చెప్పారు, వివరించారు. ఎందుకంటే ఎట్ట ఎదుట గలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము. ఎంత గొప్పగా ఈ వాగ్గేయకారుల ప్రయాణం కొనసాగుంటుంది గురుగారు భగవద్ ధ్యానంలో అది పరిపక్వతను చెందింది. నిజానికి సంగీతం అంటే ఒక కచేరీ చేయడము, కచేరీ చేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి. నెరవలు చేయడము, ఏదో పల్లవిని తీసుకోదోహ విస్తరింపజేయడము, లేదా స్వరప్రసారం చేయడము, రాగాన్ని బాగా సుదీర్ఘంగా చక్కగా గానం చేయగలగడం, ఈ సంగీతం యొక్క అభినవేశానికి కారణం కావచ్చు. కానీ సంగీతం యొక్క పరమార్థం మాత్రం వారికి అనాలి. ఒక జిమ్నాస్టిక్ చేసేటువంటి వాడు శరీరాన్ని వంచి ఎగిరి అలా చేసి ఇలా చేసి ఎలా అభినవేశాన్ని ప్రదర్శిస్తాడో అటువంటి ప్రదర్శనమే అవుతుంది. అది ఎక్కడికి వెళ్ళాలి? అది ఆర్తిగా పర్యవేక్షించినప్పుడు అది హృదయాన్ని, ఆ గాయకుని యొక్క హృదయాన్ని అది స్పృశిస్తూ ఆ శ్రోత యొక్క హృదయాన్ని కూడా స్పృశించగలిగినప్పుడు అతనిలో ఒక సంస్కారాన్ని, ఒక మార్ధవాన్ని వెలిగి తీసుకొచ్చినప్పుడు అది సంగీతం అవుతుంది. అది సాహిత్యం అంతే. నృత్యమైన ఏ కళ అయినా కం పరమాత్మానం లాతి గృహాతి కళ. పరమాత్మని ఇలా పట్టుకొచ్చి లాగి మన దగ్గర కూర్చోబెట్టేది ఏదో అదే కళ అవుతుంది పెద్దల యొక్క నిర్వచనం. అది మనం వాళ్ళ అనుభవాలు మనం చూడవచ్చు. ఈ ప్రయాణాలన్నీ పూర్వజన్మ సుకృతాలే కదా గురుగారు? తప్పకుండా 100కి 100 పూర్వజన్మ సుకృతాలు. ఇక్కడే కదా, ఎందులోనైనా సరే, ఎందులో ఒక రాణింపు రావాలన్నా ఆ రాణింపు రావడానికి వెనకాల జన్మాంతరీయమైనటువంటి సంస్కారం తప్పనిసరిగా ఉండి తీరాలి. గురుగారు చిన్నప్పుడు కొవ్వూరు గీర్వాణాంధ్ర సంస్కృత విద్యాపీఠంలో విద్యను అభ్యసించారు. ఆనాటి జ్ఞాపకాలు లేకపోతే ఆ వాతావరణం మీకు ఎలా దోహదపడింది అని చెప్పాలి? చాలా దోహదపడింది. తిరుపతి మొట్టమొదట నేను ముందు ఆరంభంలో చెప్పాను, తిరుపతిలో నేను బి విద్వాన్ అని అప్పుడు ఆ కళాశాలకు, ఆ ప్రాచ్య కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉన్న సుదర్శనాచార్యులు వారు నా యోగ్యతను బట్టి నాయన నువ్వు ఎస్ఎల్సి పాస్ అయినావు కనుక విద్వాన్లో చేరు అన్నారు. ఏ విద్వానో బి విద్వానో ఏ బి అని ఉండేవి. నాకు పెద్ద ఆ విచక్షణ లేక నేను చేరాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆచార్యుల యొక్క బలం వల్ల నేను ఇక్కడ నిలబడగలిగాను. తెలుగు అది చదువుకున్నాను, బాగానే ఉంది. కానీ అక్కడ వాతావరణం క్రమక్రమంగా దాదాపు ఒక క్లాసుకి 400-500 మంది 500 విద్యార్థులు ఉంటే ఆ చదువుపోయింది. ఆ రోజులే 65 నాటి విషయం చెబుతున్నాను. అప్పటికే పోయింది. ఏం చేయాలి? నేను అక్కడి నుంచి మానేశాను. సెకండ్ ఇయర్ అక్కడి నుంచి నేను కళాశాల నుంచి మానేశాను. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులతో నేను చదవలేను. ఏ ఉపాధ్యాయుడు విద్యార్థి మీద ఏకాగ్రతను చూపించలేడు. అది దైవ ప్రేరణ. రాజమండ్రిలో మా సహోదరి ఉన్నది, ఆవిడేమో నన్ను తీసుకువెళ్ళి కొవ్వూరు తీసుకెళ్తాను ఒకసారి రా అని చెప్పి ఆవిడేదో పని మీద కొవ్వూరు తీసుకొస్తే నేను తిరుగుతున్నప్పుడు యాదృచ్ఛికంగా మా కళాశాలకు వెళ్ళాను. నేను అక్కడ ప్రిన్సిపాల్ గారు కూర్చుంటే నేను ఆ కిటికీ దగ్గర నిలబడ్డా. నాకు అనుకోకుండా కనిపిస్తే ఇలా కడదోడు తీసి ఎవరు నువ్వు అన్నారు. సరే పెద్దలు పిలిచారని వెళ్ళాను. వెళ్ళేప్పుడు ఇలా అని నేను తిరుపతిలో చదివాను. సరే ఇక్కడ చేరు అన్నారు. అది ఆయన ఆనాడు చేసినటువంటి 66 మే నెలలో ఆయన చేసినటువంటి ప్రేరణ. ఆ ప్రేరణ కొవ్వూరు కళాశాలలో చేరాను. అద్భుతమైనటువంటి వాతావరణం. ఎందుకంటే మీ రంగ సాహిత్య రంగంలోనూ సంగీతంలో మాకు సంగీత నాట్య కళాశాల ఒకటి ఉండేది, మా కళాశాలకు అనుబంధంగా ఉండేది. పెద్ద మహాపండితులు, మహా విద్వాంసులైనటువంటి పండితులు వాళ్ళు ఉండేవాళ్ళు. సామాన్య లోకానికి వాళ్ళ విద్వత్తు తెలియదు, కానీ అక్కడ చదువుకున్న విద్యార్థులు ఆ పండితుల యొక్క విద్వత్తును తెలుసుకొని మాకు ఏదో విద్యాసంధి ప్రవచనకు సంధానం అన్నట్టుగా విద్యా ప్రవచనములే అక్కడ సాగేవి.
ఆ వాతావరణంలో 5 సంవత్సరాలు నేను చక్కగా చదువుకుని ఆ కళాశాలలోనే నేను లెక్చరర్గా అయ్యి మళ్ళీ సీనియర్ లెక్చరర్ అయ్యి రీడర్ అయ్యి తర్వాత ప్రిన్సిపాల్గా నేను అందులో రిటైర్ అయ్యడం జరిగింది. అది నిజంగా నా జన్మాంతర సుకృతము. నాకు 2 జన్మలు ఉంటాయి. తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఒకటి, ఇది భౌతికమైన జన్మ, ఇది ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన వాళ్ళు కలగజేసిన వాతావరణము, మనకు కలిగిన వాతావరణము. 2వ జన్మ విద్యాజన్మ. ఆ విద్యాజన్మకు కావలసినటువంటి ఆ దోహదం కేవలం నా ఆంధ్రగిరివాడ విద్యాపీఠం మాత్రమే నాకు చేసింది. అది నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతాబద్ధంగా గురుగారు, పెద్దలందరూ చెప్పేది వేదాంతంలో నువ్వెందుకు పుట్టావో తెలుసుకో, నువ్వేమిటో తెలుసుకో అని అంటుంటారు. అదంత సులభం కాదు. దానికి మార్గాలు ఏమిటి గురుగారు? దానికి రామానుజాచార్యులు వారు ఏం చెప్పారంటే, ఏదైనా ఒక ఆలోచన సక్రమంగా సాగాలి అంటే నాయన నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే ఆహారంతో ప్రారంభించమన్నారు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి అని మనకు అది అప్పుడు గ్రంథీనాం విప్రమోక్ష అని మనకు ఉపనిషత్తు చెబుతుంది. అందువల్ల తినేటువంటి ఆహారం సాత్వికమైనది, సరైనటువంటి ఆహారం కనుక మనం తీసుకున్నట్టయితే మన యొక్క ఆలోచన ఆధారంలో సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం చేయదలుచుకున్నవారు తప్పనిసరిగా ఆహార విహార నియమనము పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆహార విహారాల మీదే మనం తిన్న అన్నం అశీతం త్రేధా విభజ్యతే మన ఉపనిషత్తు చెబుతుంది. ఆయన నువ్వు తిన్న ఆహారం 3గా విభాగం అవుతుంది. అందులో అతి సూక్ష్మమైన అంశం నీ మనస్సుగా తయారవుతుంది. స్థూలంగా ఉండేటువంటిది శరీరంలో ఉండే మాంసంగా తయారవుతుంది. బాగా ఘనిష్టమైనటువంటి అంశం అది వెలుపలికి నెట్టివేయబడే పదార్థంగా వెళ్ళిపోతుంది. ఇది మనకు శాస్త్రం చెప్పినటువంటి మాట. మనం తినేటువంటి ఆహారంలో సూక్ష్మాంశమే మన మనస్సు అవుతుంది కనుక మనం తినే ఆహారం యొక్క ప్రభావం మన మనోవృత్తుల్ని చక్కగా మారుస్తుంది. అది వేదాంతానికి చాలా అవసరం. ఎందుకంటే వేదాంతం బుద్ధితో చేయవలసింది. గ్రంథ పర్యాలోచన చేయాలి, అందులో ఉండేటువంటి విషయములను బాగా మథనం చేయాలి. సంస్కారవంతంగా బుద్ధిని తయారు చేసుకోవాలంటే మనకి ఆహార శుద్ధితోటి మనం ప్రారంభం చేయవలసి ఉంటుంది. ఇది అసలు అక్కడ ప్రారంభించినప్పుడు ఆ విశుద్ధమైన ఆహారం తినడం ప్రారంభిస్తే మార్గం మనకి తెలుస్తూనే ఉంటుంది. ఎలాగంటే గాఢాంధకారంలో కాసేపు మనకు ఏం కనిపించదు, కళ్ళు గట్టిగా ఇలా అనుకుని ఒక్కసారి నెమ్మదిగా దృక్కించి చూడటం ప్రారంభిస్తే మనకు వస్తువులు కూడా కనిపిస్తాయి. ఇది కూడా అంతే. అక్కడి నుంచి మనం ప్రారంభం చేసినప్పుడు మనకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడు ఆచార్యులు ఎవరో పెద్దలు దొరుకుతారు, వారు మార్గదర్శనం చేస్తారు. వారు టార్చలేటువంటి వారు, మనకు నేత్రములు ఉండి మనకు నడవటానికి కావాల్సిన కాళ్ళు ఉండి నడవాలనేటువంటి ఒక ప్రవృత్తి మనకు ఉన్నప్పుడు టార్చరేట్ వాడు చూపిస్తారు. దీపాన్ని చూపించి ఆచార్యులు ముందుకు తీసుకెడతారు. ఇది వేదాంతంలో ఉండేటువంటి సౌలభ్యం.
వేదాంతంలోకి రావడానికి గురువుగారు వయసుతో లేకపోతే మనం ఉండే ఆశ్రమం పెద్దలు నిర్ణయించిన ఆశ్రమాలతో నిమిత్తం సంబంధం ఉంటుందా, లేక అది స్వతహాగా పుట్టుకతో వచ్చిన సంస్కారం? ఏం లేదు. ఇప్పుడు సంగీతంలోకి రావాలంటే బాలమురళీ కృష్ణ గారు 6 ఏళ్ళు 7 ఏళ్ల వయసులో కచేరీ చేశారు. ఆయన వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఇంకా అప్పటికి మారుపల్లి వారి దగ్గర కూడా వెళ్ళి ఉండకపోవచ్చు, తండ్రి గారి దగ్గరే. మరి తండ్రి గానం చేస్తున్న బేబీ విన్నందువలన ఎలాగో ఆయన సంస్కారం వచ్చింది. చిన్న వయసులో కచేరీ చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దానికి వయసు ఏం ప్రతిబంధం కాలేదే. అలాగే నాకు తెలిసినటువంటి వాళ్ళు చిన్న వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు చక్కటి కవిత ధోరణిలో మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఉంటుంటారు, పద్యాలు రాయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అదే చెప్పుకున్నాం, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య. జన్మాంతర సంస్కార సిద్ధములైన విద్యలు. భూమిలో నీరు ఉంటే ఒకసారి ఆవరణం పైకి తీస్తే చాలు, నీరు పైకి వస్తుంది. అలాగే మన సంస్కార సిద్ధంగా అది ఉంటే దానికి పైన ఆ పైన పొర కనుక మనం తీసేస్తే అది దానంతదే పైకి వస్తుంది. దానికి వయసుతో నిమిత్తం లేదు. చిన్న వయస్సులోనే ఏ సంస్కారం అయినా రావచ్చు. అందుకే మన వాళ్ళు ఏదో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత భగవద్గీత పుచ్చుకోవాలి, వేదాంతం పుచ్చుకోవాలి, ఉపనిషత్తు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చేసేదేమిటి? ఆద్యే వయసి నాధీతం, ద్వితీయే నార్జితం ధనం, తృతీయే నతపస్తప్తం, చతుర్థే కంకరిష్యది. ఒక టైం టేబుల్ వేశారు. ఆద్యే వయసి నాధీతం, చిన్న వయస్సు నాయన 24 ఏళ్ల వయసు వరకు చక్కగా అధ్యయనం చేయి. ఆ పని చేయలేదు. ద్వితీయే నార్జితం ధనం, రెండవది ఇంకొక 30-40 సంవత్సరం వరకు, అంటే దాదాపు 60 సంవత్సరాల వరకు ధనార్జనం చేసి చక్కగా జీవితంలో స్థిరం కావాలి. ఆ పని చేయలేదు. తృతీయే తపస్తప్తం, 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏకాంతంగా భార్య కనుక ఉన్నట్టయితే భార్యతో పాటు ఎక్కడో దూర ప్రదేశాలకు వెళ్ళి అక్కడ రామకృష్ణ అంటూ కొంచెం అనుసంధానం చేసుకోవాలి. అందుకే 60 ఏళ్ళు దాటిన తర్వాత యాత్రలు చేయడమే తప్ప ఇంకా పుస్తకాలు చదువుతూ కూర్చునే సావకాశం మనకు ఉండదు. ఎందుకంటే పుస్తకాలు చిన్న వయసులోనే చదవాలి. అదొక నిరంతర వ్యవసాయంగా సాగాలి. గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా సాగుతుంది. ఈ 3 చేయలే. చతుర్థే కింకరిష్యతి. ఇక 4వ దశలోకి వస్తే వాడు చేసేది ఏముంది? కాళ్ళు దాచుకోవడం, ఆయన తీసుకువెళ్ళిపోతే తీసుకువెళ్ళబడటానికి సిద్ధంగా ఉంటుంది తప్ప అంతకంటే ఏం చేయలేదు. అందువల్ల చిన్నప్పటి నుంచి కావాలి. చిన్నప్పుడు నాకు తెలిసిన వారు చాలామంది చిన్నతనంలో ఈ సంస్కారాన్ని పుంజుకున్నటువంటి వారు బాగా రాణించారు. అది ఎందులోనే ఏ రంగంలోనైనా సరే చిన్నప్పుడే సంస్కారాలు బాగా దృఢంగా పడవలసిన అవసరం ఉన్నది. వేదాంతానికి కూడా అంతే. గురుగారు తమరు విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఘనులు. విశిష్టాద్వైతం అంటే అసలు ఏమిటి? అంటే ఏదో ఉపరితలంగా దాన్ని కొంత అర్థం చేసుకున్నాం, కానీ దాని లోతులోకి వెళితే ఏముంది గురుగారు? లోతుల్లో వెళ్ళిన ఉపరితలంగా చూసిన ఒకటే రహస్యం. భగవంతుడు ఒకడే అన్నారు, పరబ్రహ్మం ఒకటే అన్నారు. వేదం అదే చెప్పింది. ఒకటే అంటే ఏమీ లేదు అనేటువంటి ఒక భావన పక్క నుంచి తీసుకొచ్చి మిగతాదంతా శూన్యం అండి, ఉట్నే కనిపిస్తుంది, ఏమీ లేదు, ఉన్నదొకటే అన్న వాదన ఉన్న దశలో ఇది ఏమీ లేదు అంటే జీవుడు లేడు, ప్రకృతి లేదు, చెట్టు పుట్ట ఏమీ లేదు అంటే, కష్టం లేదు, సుఖం లేదంటే ఈ సామాజిక జీవనం ఏమైపోవాలి, మనం ఎందుకు అనే ఒక ప్రశ్న సమాజంలో వస్తుందని రామానుజాచార్యుల వారు, ఆయన మీరన్నట్టుగా బ్రహ్మం ఒకటే, కానీ ఆ బ్రహ్మానికి 2 చేరి ఉన్నాయి. ఏమిటి చేరి ఉన్నాయి? సమస్త జీవకోటి చేరి ఉన్నది, సమస్త ప్రకృతి చేరి ఉన్నది. అందువల్ల ప్రకృతి పురుష అంటే జీవులు ప్రకృతి అనే 2 తత్వములతో చేరి ఉన్న ఒకటి బ్రహ్మము. అది విశిష్ట అద్వైత బ్రహ్మం అన్నమాట. విశిష్ట 2తో కూడి ఉన్న అద్వైత ఒకటే అయిన బ్రహ్మము. అందుకని మనకి బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆయన ఒంటికాయ సొంటికొమ్మి కాదు, ఆయనకు ఉన్నాయి. ఆయన మహారాజు అంటే అంటాం. ఆయన మహారాజు అంటే ఏమీ లేవని అర్థం కాదు. ఆయనకు ఒంటి మీద దుస్తులు ఉన్నాయి, నెత్తి మీద కిరీటం ఉంది, మంత్రులు ఉన్నారు, పరివారం ఉంది, అన్నీ ఉంటేనే ఆయన మహారాజు అంటాం. ఒక రాజ్యం ఉన్నది పాలింపబడేది. ఇన్ని ఉంటే మహారాజు అని చెప్పబడినట్టుగా పరబ్రహ్మము అని అంటే చేతనము అచేతనము అంటే జీవకోటి అంటే ప్రకృతి 2తో కూడి ఉంటేనే ఆయన పరబ్రహ్మం అవుతాడు. ఇది విశిష్ట అద్వైతము. సమాజానికి కావాల్సినటువంటి అద్భుతమైన సిద్ధాంతం. ఈనాటి సమాజానికి ఏ విధంగా సిద్ధాంతాలు చాలా చాలా అవసరం. రామానుజుల వారు ఏం చెప్పారు? ఇదంతా కూడా భగవద్విభూతి అన్నారు. ఏతత్సర్వం హరేస్తను, ఇదంతా భగవంతుని యొక్క శరీరం అన్నారు. నా శరీరం పట్ల నేను అజాగరూకతతో ఉండను. అలాగే భగవంతుని యొక్క శరీరము ఈ జీవులు ఈ ప్రకృతి అయినప్పుడు దీని పట్ల ఆయన అజాగరూకతతో ఉండడు. అందువల్ల ఇవి ఆరోగ్యవంతంగా ఉంటే ఆయన ఆరోగ్యవంతంగా ఉంటాడు.
అందువల్ల మనకి ఈ విశిష్టాద్వైత సిద్ధాంతంలో జీవులందరినీ సమానంగా చూడండి. జీవకోటితో దానికి మీద ఆధారపడి ఉండే ఈ సమస్త ప్రకృతిని, చెట్టు, పుట్ట, రాయి, రప ఏదైనా సరే ఇదంతా కూడా భగవద్వైభవాన్ని భావించి దాన్ని సమస్కంధంగా తీసుకోండి. ఇంకా ముందు పెడితే భగవంతుని 3గా ఉపాసించండి. ఒకటి స్థూలమైన జగత్తుగా ఉపాసించండి. స్థూలమైన జగత్తుగా ఉపాసించాలంటే నేను చెట్టును మొక్కాలా, రాయిని రప్పను మొక్కాలా, ఇంకోటి నాకు మళ్ళీ చాలా బహుముఖీనమైన ప్రపంచంలో ప్రతి వస్తువుని మనం ఉపాసించలేము. అందులో ప్రపంచ రూపంగా ఎలా ఉపాసిస్తాం కష్టం. అందుకని ఒక పని చేస్తా, ఇవి కొన్ని పదార్థములుగా ఉన్నది. మూల ప్రకృతి, మహత్, అహంకారము, పంచతన్ మాత్రలు, పంచమహాభూతాలు, ఏకాదశ ఇంద్రియములని వెంగడింపు చేస్తే ప్రపంచం అంతా మనకు 24-25 తత్వములతో చేరిపోయి ఉంటుంది. ఈ తత్వములన్నీ పరమాత్మలో ఉన్నాయని భావించండి. ఎలా ఉన్నాయి? పరమాత్మ యొక్క ఆయన చేతిలో ఉండేటువంటి గద బుద్ధి, ఆయన చేతిలో ఉండేటువంటి ఖడ్గము జ్ఞానము, దానికి వర అజ్ఞానము, ఆయన పుట్టుమచ్చ ఇక్కడ ఉండేది ఇదంతా ప్రకృతి, ఆయన చేతిలో ఉండేటువంటి ధనుస్సు అహంకారము, చేతిలో ఉండేటువంటి ఆ సుదర్శన చక్రము యూనివర్సల్గా ఉండేటువంటి మనస్సు, ఆ ధనుస్సు ద్వారా వెలుపలికి వదిలేటువంటి బాణాలన్నీ ఇంద్రియములు. ఇవే కదా ప్రపంచం అంటే. ప్రకృతి ఉన్నది, బుద్ధి ఉన్నది, దీన్ని కలపడానికి అహంకారం ఉన్నది, శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉన్నాయి, పృథివీ జల తేజు వాయు ఆకాశాలు ఉన్నాయి, జీవుడు ఉన్నాడు. ఇవన్నీ పరమాత్మ యొక్క శరీరం ముందు ఉండే ఆ ఆకారంలో భాగములుగా నువ్వు భావనం చేస్తే ఆయన విష్ణుమూర్తి అయిపోయాడు. చతుర్భుజములతో శంఖచక్రాలతో కూడినటువంటి అస్త్రభూషణంతో కూడిన పరమాత్మ. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వం గురు, విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వం గురు, విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. పరమేష్టి సేయు బ్రహ్మాండ సృష్టి హరునిలోని సంహార శక్తి, పరమేష్టి సేయు బ్రహ్మాండ సృష్టి హరునిలోని సంహార శక్తి, పరగగ యుద్రుని పరిపాలనములు అరసి చూడ శ్రీహరి మహిమలే, పరగగ యుద్రుని పరిపాలనములు అరసి చూడ శ్రీహరి మహిమలే, విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. ఇదే పై స్థాయిలో. ఇంతకంటే పైకి వెళ్ళాలి అనంటే నెమ్మదిగా ఆయుధములు తీసేయి, జ్యోతిర్మయమైన రూపంగా పరమాత్మను భావించు. ఒక ప్రకాశవంతమైనటువంటి జ్యోతిస్సు, ఆ జ్యోతిస్సులోనే శంఖం ఉంది, చక్రం ఉంది, శాంగం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ సమస్తమైన ప్రపంచం అందులోనే చేరి ఉన్నది అనే భావన కనుక ఏర్పరచుకుంటే అది సర్వోత్తమమైనటువంటి స్థాయిలో అది ఉపాసనము. అందువల్ల మన ఉపాసన స్థూల ప్రపంచంతో, అందుకే నాయన నువ్వు ముందు చెట్టు మొక్కు, అదే దేవుడు అనుకో, ఈ రాయే దేవుడు అనుకో అని ఇలా ప్రారంభించి ఒక మూర్తిని చూపించారు. ఆ మూర్తికి దానికి మూలముగా ఉండేటువంటి తేజోమయమైనటువంటి మూర్తిని చూపించి ఆయన అదే నీకు చిట్ట జీవన దశ అని చెప్పారు. ఇది ఉపాసన విషయం. కానీ నిత్యం అదే ధ్యానంలో ఆ స్థితిలో ఉండడం ఎంత క్లిష్టమైన పని కదా గురుగారు. క్లిష్టం కాదు, దానికి అభ్యాసం చేస్తే. అభ్యాసం ఎలా చేయాలి గురుగారు? ఇప్పుడు అభ్యాసం లౌకికంగా పూర్తిగా ఇమిడిపోయి ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నవారు, లౌకికమైన ఉద్యోగాలు ఉన్నవారు, వృత్తులలో ఉన్నవారు, వారు ఎలా ఈ స్పృహని మరింత అభ్యాసం? ఒకటి, నేను ఒకడున్నాను, నాకు సమస్త ప్రవృత్తులు సాగుతున్నాయంటే నాలో నాకు తెలియకుండా ఉండేటువంటి ఒక దివ్యమైన తత్వం ఉన్నది. లేకపోతే నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను? ఒకప్పుడు మాట్లాడగలుగుతున్నప్పుడు మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడలేకపోవటం అశక్తత, మాట్లాడటం అనేది ఒక శక్తి.
అంటే నాలో దైవ శక్తి ఉన్నప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను, నేను అన్ని చేష్టలు చేయగలుగుతున్నాను, అన్ని రకాల వ్యవహారాలు నేను చేయగలుగుతున్నాను. నాలో అంతర్గతమైన ఒక శక్తి ఉన్నది, దైవికమైన పారమాత్మికమైనటువంటి శక్తి ఉన్నది. ఆ భావన లోపల పెట్టుకున్నప్పుడే మనం చేయగలుగుతున్నాం, లేకపోతే చేయలేం కదా. నాలో ఉన్నది మరొక ప్రాణి ఎందుకు లేదు? నాకున్న బుద్ధి దానికి ఉంది, నాకున్నటువంటి ఆత్మ దానికి ఉన్నది, నాకున్నట్టే దానికి శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను అది ప్రవర్తింపజేస్తుంది. అందులో పరమాత్మ ఉన్నాడు. ఇది కనుక మనం నెమ్మదిగా కల్టివేట్ చేసుకోగలిగినట్టయితే ఇహైవతైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః. ఎవని యొక్క మనస్సు ఈ సృష్టిలో ఉండే ప్రతి వస్తువులోనూ పారమాత్మికమైన తేజస్సు ఉన్నది, పరమాత్మ శక్తి ఉన్నది అనే భావన ఎవరికైతే ఉంటుందో వాడు ఈ సృష్టిని జయించారు. ఇది బంధకం కాదు, ఇది మనం అకామిడేట్ చేసుకుని చక్కగా మనతో పాటు ప్రయాణంలో తీసుకుని వెళ్ళవలసినటువంటి చాలా చక్కటి శాసనం. ఇది మనకు శాస్త్రం చెప్పినటువంటి మాట. అందువల్ల ప్రతి వస్తువులోనూ ఇప్పుడు నీలో లేని ఒక గొప్పతనం చెట్టులో ఉంది. కారణం ఏమిటి? నువ్వు పువ్వులు ఇవ్వలేవు, అది పువ్వులు ఇస్తుంది, పరిమళాన్ని ఇస్తుంది. నిన్నెవరో అలంకరించుకోరు నెత్తి మీద పెట్టుకొని, దాన్ని తీసుకొని నెత్తి మీద అలంకరించుకుంటారు, పరమాత్మ యొక్క పాదములో ఉంచగలుగుతారు. అంటే నీకంటే మరి ఒక వైలక్షణం దాంట్లో ఉంది కదా. ఈ విలక్షణత ఎలా వచ్చింది? ఇది ఉదాహరణకి మాత్రమే నేను చెట్టుని చెప్పాను. ఇక్కడ సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువునే తీసుకోండి, ఒకదానికి ఇంకొక దానికి పొంతన ఉండదు. దీనిలో లేని ఒక విలక్షణమైనటువంటి శక్తి దానిలో ఉంటుంది. దీని విష్ణు పురాణం చెప్పింది. శక్తయ, ఇది మనం రాసి పెట్టుకోవాలి గోల్డెన్ లెటర్స్తో. శక్తయ సర్వభావానాం అచించ జ్ఞానగోచరా యతోతో బ్రహ్మణస్థాస్తు మంతవ్యా భావశక్తయ. ఇది రామాను సిద్ధాంతం. ఈ సృష్టిలో ఉండే ప్రతి వస్తువులోనూ శక్తయ సర్వభావానాం, అన్ని వస్తువుల్లోనూ కూడా అచించ జ్ఞానగోచరా, నీ బుద్ధితో నువ్వు ఆలోచించగలిగిన స్థాయిలో ఉండవు. నీ బుద్ధికి అతీతమైనటువంటి స్థితిలో అన్నీ కూడా ఉంటుంటాయి. దీన్ని బట్టి నువ్వేం గ్రహించాలి? నీ బుద్ధి ఊహించలేని విధంగా ఒక అద్భుతమైన శక్తిని ఒక వస్తువు ఆవిష్కరిస్తోందంటే యతోతో బ్రహ్మణస్థాస్తు మంతవ్యా భావశక్తయ. ఈ సృష్టిలో ఉండే ప్రతి పదార్థంలో ఉండే శక్తి అది బ్రహ్మణ శక్తి, పరమాత్మ యొక్క శక్తి నాయన. అది గుర్తించు, అది మనకు తెలుసును. కానీ మనం ఆత్మవంచనం చేసుకుంటాం. ఆ వ్యక్తి గొప్పవాడు, మహాపండితుడు, నాకంటే ఒక అద్భుతమైన ప్రతిభా సంపత్తి గలవాడు అని నాకు తెలుసును. కానీ నాలో ఉండేటువంటి అహంకారము నన్ను అది అంగీకరించకుండా అని చేస్తుంటుంది. దీనికి కారణం ఏంటంటే మనం తినేటువంటి ఆహారాల్లో ఉండేటువంటి ఆహార విహారాల్లో ఉండే తేడా. వీటిని నియమించుకున్నప్పుడు ప్రతి వస్తువులోనూ ఉండేటువంటి ఆ అద్భుతమైన పారమాత్మిక శక్తిని గుర్తించేటువంటి సామర్థ్యం కలుగుతుంది. విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో, విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో, శాశ్వతులమైతివి ఇంక జయము మా జన్మము, శాశ్వతులమైతివి ఇంక జయము మా జన్మము. విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో, కొండ వంటి హరి రూపు గురుతైన తిరుమల, కొండ వంటి హరి రూపు గురుతైన తిరుమల, పండిన వృక్షములే కల్పతరువులు. ఆడవాళ్ళకి అదే కలిగింది. ఆడవాళ్ళు చెట్టును చూసి పుట్టిన ఏం చూసాను స్వామి? ఒక పక్షి దుఃఖపడుతుంటే, ఓహో నేను భగవద్విరహం చేసి దుఃఖపడుతున్నాను, నీకు కూడా భగవద్విరహం కలిగిందా? ఓ సముద్రమా, ఎందుకు అలా ఘోషిస్తున్నావు, అలా అలకల్లోలు పడిపోతున్నావే? అంటే నేను నా హృదయంలో ఎలాగైతే పరమాత్మానుభవం దూరమయ్యి ఆయన నాకు దూరం అవటం వల్ల నేను ఆవేదన చెందుతున్నాను, తరంగాలతో నువ్వు కూడా ఆవేదన చెందుతున్నావా? నువ్వు ఆవేదన పడుతున్నావా సముద్రమా అంటారు. అంటే ఏమిటి? ప్రకృతిని ప్రకృతిగా చూడటంలా,
ఒక నదినిగా చూస్తాడు మానవుడు, సామాన్య మానవుడు. ఒక నదిని ప్రవహించేటువంటి ఆ నదిలో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఒక సౌందర్యవతి అయిన స్త్రీ పట్టుబట్ట కట్టుకొని ప్రియుని పట్ల కోపగించి విసవిస నడిచి వెళ్ళిపోతుంటే ఆ గుడ్డ కట్టుకున్నటువంటి బట్ట అలా కింద తగిలి ఇలా ఇదే ఒక పక్కకు లాగినట్టుగా అనిపిస్తుంటే ఆ కోపంతో అటు ఇటు చూస్తూ వెళుతుంటే నదీ రూపేణీయం ధ్రువం అసహనాసా పరిణత, నా ప్రియురాలు నా మీద కోపగించి నది రూపంలో పరిణమించింది అంటాడు. ఇది విషయం. ఒక చెట్టుని చెట్టుగా చూడగలగడం మన లక్షణం. మామిడి చెట్టును అల్లుకొన్నది మాధవీలత ఒకటి, చూడలేని పాపిచ్చి తుఫాను నేలగూల్చెలతను. ఏమైపోయింది? మూడైపోయాను మామిడి చెట్టు మొగము వేరవైచే. ఇది కవికి ఉండేటువంటి విషయం. అక్కడ లతను చూస్తాడు, చెట్టును చూస్తాడు, వాడిద్దరి మధ్య అద్భుతమైన ఒక దివ్య సంబంధాన్ని భావన చేస్తాడు. ఆ సంబంధాన్ని తాను అనుభవిస్తాడు, చూచి అనుభవిస్తాడు. ఇది ఈ రకమైనటువంటి విజన్, అది చాలా కష్టం. అది బహుజన్మ సంచిత సంస్కారం వల్ల, ఈ జన్మలో మనం చేసినటువంటి అభ్యాసం వల్ల, మనకు పరిణతమైన సంస్కారం వల్ల మనకు అది కలుగుతుంది. ఇది అలవాటు చేసుకోమని రామానుజుల వారు. రామానుజుల వారు ఇది ప్రతిపాదించినప్పుడు గురుగారు, అది ఒక చారిత్రక అవసరమా, సామాజిక అవసరమా? తప్పనిసరిగా. ఎప్పుడు కూడాను శంకర భగవత్పాదుల వారి సిద్ధాంతానికి ఒక చారిత్రకమైన ఒక ఆధారభూమి ఉంది. మనం ఊరికినే విమర్శించలేము. ఆచార్యులను వారు రాసిన గ్రంథాలని ఇలా తీసి పారేస్తే సిద్ధాంతాల పక్కకు పోయేవి కావేవి. ఒక అద్భుతమైన సిద్ధాంతం చెప్పారు. ఏమన్నారు? పరబ్రహ్మం ఒకటి ఉంది అన్నారు. మరి జగత్ అండి? లేదండి అన్నారు. ఎందుకు అనవలసి వచ్చింది? జగత్ మరి వారికి కనపడాలా? మనందరికి కనిపిస్తుంది జగత్, వారికి కనపడలేదా? ఆనాటికి బౌద్ధంలో శూన్యవాదం బాగా ప్రబలిపోయింది. ఏమీ లేదు, నిహిలిస్టిక్ వ్యూ అంటారు ఇంగ్లీష్లో, నిహిలిజం అంటారు. ఏమీ లేదు, సర్వం శూన్యం అనే వాదం వచ్చింది. ఈ సర్వం శూన్యం అనే వాదంలోంచి సమాజాన్ని బయటికి తీసుకురావాలంటే ఒకటి ఉన్నది, వైదికమైన తత్వం అని మనం చెప్పాలి. ఆ తత్వం ఏమిటి? బ్రహ్మతత్వం ఉంది. మేము అవ్వా బువ్వ అంటే కుదరదు. జగత్తు ఉంది, అంతా ఉంది అని ఒప్పుకో, బ్రహ్మ ఉంది అని ఒప్పుకో అంటే వాడు ఒప్పుకోడు. నాయన నువ్వు అన్నట్టు జగత్తు లేదో, మేము దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు, అంతా శూన్యమే. కానీ ఒకటి ఉంది, ఆ శూన్యంలో కూడా మినుకు మంతు మెరిసేటువంటి ఒక దీపం ఉంటుంది నాయన, అది పరబ్రహ్మం ఉంది, ఇది ఒప్పుకో. దాని మీద స్ట్రెస్ చేశారు శంకర భగవత్పాదులు. ప్రపంచం కనిపిస్తుంది కదా, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఏమిటిది? పరబ్రహ్మం మనకు కావాలి. వెన్ వీఆర్ గెయినింగ్ సంథింగ్ వీ హ్యావ్ టు లూజ్ సంథింగ్. ఏదైనా ఒక అపూర్వమైన వస్తువును మనం సాధిస్తున్నప్పుడు కొన్ని పనికిమాలిన వస్తువులు తీసి పారేస్తాం. అలా ఆయన దానికి ఒక చారిత్రకమైన ఆధారం. మరి ఇలా అంటే ప్రపంచం లేదంటే మరి ఇంక ఈ బ్రహ్మతత్వాన్ని ఉపాసన చేసేవారు ఎవరు? దీన్ని ఎవరు ఆలంబనం చేసుకోవాలి? ఆయన కరావలంబనం చేయాలంటే ఎవరికి కరావలంబనం చేయాలి? ఇదేం లేదే. అందువల్ల ఇది ఉంది, అది ఉంది. మీరు చెప్పిన బ్రహ్మము ఉన్నది, బౌద్ధులు నిరాకరించినటువంటి ఈ సమాజం కూడా ఉన్నది అని రెంటినే మళ్ళీ రీఇన్స్టేట్ చేయవలసిన స్థితి వచ్చింది. అది రామానుజుల వారికి కాలానికి ఉన్నటువంటి పరిస్థితి. గురుగారు, ఈరోజు తమరితో మాట్లాడడం, తమరికి బోలెడని ప్రశ్నలు అందరి ప్రేక్షకుల తరఫున అడిగి తెలుసుకోవడం అనేది మా మహాభాగ్యంగా భావిస్తున్నాం. ఈ మహద్భాగ్యాన్ని ప్రసాదించిన తమరికి పాదాభివందనాలు. చాలా సంతోషం. ఇది ఈనాటి గురుదేవ భవ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఈ 3 మార్గాలలో ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, వైదిక ధర్మం వీటి మూడింటిని ఎలా కలుపుతుంది గురుగారు, అనుసంధానం చేస్తుంది? ఉపనిషత్తులు. వైదిక ధర్మం అంటే ఉపనిషత్తులు, ఎందుకంటే లేదు. వేదంలో చాలా ప్రధానమైనటువంటి భాగం, వేదంలో 2 భాగాలు ఉన్నాయి, పూర్వభాగం, ఉత్తర భాగం. పూర్వభాగం అంతా కర్మకాండ గురించి అవుతుంది. ఉత్తర భాగం అంతా కూడా నాయన ఈ కర్మకాండ చేత ఆరాధింపబడేవాడు ఒక ఆయన ఉన్నాడయ్యా, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరి కోసం? ఓ పరమాత్మ కోసం. ఆయన పరమాత్మ. సో ఒక విధంగా తాత్వికంగా అర్థం చేసుకుంటే గురుగారు, సర్వప్రాణి సేవలో నిమగ్నం అయినప్పటికీ అంతిమంగా ప్రయాణం ఒక్కరే వచ్చాం, ఒక్కరే వెళతాం అన్నది వాస్తవం గురుగారు? వాస్తవమే కదా. సామాజికంగా అన్నదానికి అర్థం ఏంటంటే ఒక భార్య, భర్త, పిల్లలు అనేది ఓ పరిమితమైన కుటుంబంతో ప్రయాణం చేసే స్థితి ఒకటి ఉంటుంది. ఈ పరిమితిలోంచి మనం అపరిమిత స్థితిలోకి వెళ్ళాలి. మనం ఇలా ఎక్స్పాండ్ అవ్వాలి. మనం చుట్టుపక్కల ఉండేటువంటి మన గ్రామము, మనం అలా విస్తృతమైన పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఒక స్థాయి వరకే అది. ఆ తర్వాత వీళ్ళందరినీ వదలాలి. తాను ఒక్కడే ఒంటరిగా ప్రయాణం చేయాలి. ఉపాసన తాను ఒక్కడే చేయాలి. నా పక్కన నుండి నువ్వు కూడా 1 గంట సేపు చెయ్యి అంటే వాడు చేస్తే వీడికి వచ్చేది ఏం లేదు. ఎలా ఉంటుందంటే నేను తినలేకపోతున్నాను, కాస్త నువ్వు తిని పెట్టు అంటే వీడికి అడుగుతుందా?